అంటే టమాటా ఉడుకుతుంది. కొంచెం టమాటా ఉడకాలి. కొంచెం టమాటా ఉడికితే మనం మసాలా వేసి రొయ్యలు వేసి దింపుకుంటే సరిపోతుందండి. కారం వేయాలి. కొంచెం టమాటా ఉడికితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెడతాను. ఆ లోపల కారం తీసుకుంటా. మంచిగా చేస్తా నేను. చూడండి నా వీడియోను, లైక్లు చేయండి నా వీడియోకు. టమాటా కొంచెం కచ్చి ఉన్నది. కొంచెం టమాటా దగ్గరికి అయితే ఏమున్నాయి, ఇక రొయ్యలు వేసి దించడమే. ఇప్పుడు కారం వేస్తాను. 1 2 స్పూన్లు, 2 స్పూన్ల మీద కొంచెం వేసిన కారం. చూడండి కలుపుతాను. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇదివరకు ఛానల్లో మంచిగా చేసిన కొబ్బరి పచ్చడి, క్యారెట్ హల్వా, సొరకాయ పచ్చడి చేసిన, గోంగూర పచ్చడి చేసిన, చేపల పులుసు కూడా పెట్టిన. ఇప్పుడు మటన్ కూడా వండిన. ఇప్పుడు రొయ్యలు, బీరకాయ. అందరూ వండుతారు రొయ్యలు, బీరకాయ, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారండి. చూడండి మంచిగా దగ్గరికి అయింది. కొంచెం వాటర్ ఎత్తాను.